డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎమోషన్స్. మీ భావోద్వేగాల పైన నమ్మకం పెట్టుకోవద్దండి. అంటే మీ భావోద్వేగాలు బట్టి నడుచుకోవద్దు. డోంట్ వాక్ బై యువర్ ఎమోషన్స్. డోంట్ డీల్ బై యువర్ ఎమోషన్స్. గమనిస్తున్నారా? తుఫాన్లో ఈ పరిస్థితి అంతా ఎందుకు చెప్తున్నా అంటే, తుఫాన్లో మనము ఈ పనులు చేస్తూ ఉంటాం. ఏంటిదంటే, మొదట తుఫాన్ రాగానే ఏమనుకుంటాము? దేవుడు లేడు అని అనుకుంటాం. మొదటిది దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలాగ జరగాలి, అసలు దేవుడు ఏడి అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. రెండవది ఏంటిదంటే, తుఫాను సమయంలో వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ రెస్క్యూ ఫర్ మీ, ఏది నన్ను జీవింపజేస్తుంది, లేకపోతే ఏది నన్ను బ్రతికింపజేస్తుంది, ఏది నన్ను రెస్క్యూ చేస్తుంది అని ఆ ఎమోషన్స్ తోటి, ఆ టెంపరీ థింగ్స్ పైన, టెంపరీ పీపుల్ పైన ఆధారపడుతుంటాం. అదేవిధంగా మూడవది ఏంటిదంటే, వీ డిపెండ్ అండ్ వీ వాక్ బై అవర్ ఎమోషన్స్. అంటే మన భావోద్వేగాలు, మన ఉద్రేకాలు బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం. ఆర్ యూ వాకింగ్ బై యువర్ ఎమోషన్స్? మీరు మీ ఉద్రేకాలు బట్టి, మీ భావోద్వేగాలు బట్టి నడుచుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, భావోద్వేగాలు బట్టి కాదు నడుచుకునేది, వాక్ బై ద ట్రూత్. అంటే సత్యాన్ని బట్టి నడువు, సత్యాన్ని అనుసరించు. హూ ఇస్ ద ట్రూత్? హూ ఇస్ ద ట్రూత్? ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యం, జీవం అన్న యేసు ప్రభుని వెంబడించాలండి. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ లెడ్ బై అవర్ ఎమోషన్స్, వీఆర్ ఆల్వేస్ డూమ్డ్ టు ఫెయిలియర్, డిస్కరేజ్మెంట్. ఇవన్నీ మనం ఎదుర్కొంటాం. ఎందుకంటే మన ఎమోషన్స్ని మనం ఎప్పుడు నమ్మొద్దండి. మన భావోద్వేగాలపైన మనం ఎప్పుడు విశ్వాసం పెట్టద్దు. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ పైన ఎప్పుడైనా ఆధారపడ్డామంటే అది మనకెంతో అపాయం. ఇప్పుడు చూడండి, మీరు చాలా అలసిపోయిన స్థితిలో ఉన్నారు. అలసిపోయిన స్థితిలో, చాలా విపరీతంగా అలసిపోయి ఉన్నారు. ఆ అలసిపోయిన స్థితిలో ఎవరైనా వచ్చి మీతోటి మంచి పలకరించినా కానీ మీకు ఎలాగుంటుంది? ఏదో తిడుతున్నట్టు ఉంటుంది. సహాయం చేయాలి అని వచ్చిన ఆ వ్యక్తిని కూడా మనం ఏం చేస్తాము? ఇంకా ఉల్టా తిట్టి ఆయనను పంపించేస్తాం, లేకపోతే వాళ్ళని పంపించేస్తాం కదండి. అదేవిధంగా మన ఎమోషన్స్ పైన ఆధారపడినప్పుడెల్లా మనకి ఎప్పుడు అపాయమే. ఈ తుఫాన్లో దేవుడు అంటున్నాడు, ఈ తుఫాను సమయంలో మీ భావోద్వేగాలపైన మీరు ఆధారపడకండి. మీ భావోద్వేగాలు ఏం చెప్తూ ఉంటాయి? మీ ఎమోషన్స్ ఏం చెప్తూ ఉంటాయి? ఇంకా చాలు, నువ్వు అలిసిపోయావు, నీ వల్ల అవ్వదు, ఇంకా నువ్వు విడిచిపెట్టే, యు గివ్ అప్, యు జస్ట్ లెట్ గో అని చెప్తూ ఉంటాయి మన ఎమోషన్స్ కదండి. అందుకని వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఒకటే అంటారు, ఏంటిదంటే, నీ బాడీలో ఉండదు స్ట్రెంగ్త్, అంటే నీ శరీరంలో కాదు శక్తి, నీ మనసులో ఉంటుంది నీ శక్తి. నీ మనసులో శక్తి ఉందనుకోండి, ఎంతైనా మనం చేయగలుగుతాం. ఎందుకంటే మన మనసు చెప్తూ ఉంటుంది ఏంటిదంటే, ఇంకొకటి చేయొచ్చు, ఇంకొక ఎక్స్ట్రా స్టెప్, ఇంకొక ఎక్స్ట్రా రెపిటేషన్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంది. కానీ అదేవిధంగా ఒకవేళ మన మనసు, అయ్యో నేను అలసిపోయాను, ఇంకా నా వల్ల అవ్వదు అని ఎప్పుడైతే ఆ మాట, ఆ సిగ్నల్ పంపిస్తుందో మన బాడీకి, మన శరీరము లొంగిపోతూ ఉంటుంది. దేనికి? మనసుకి, ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి, భావోద్వేగాలకి. అందుకని మన మనసు పైన, మన ఎమోషన్స్ పైన ఎప్పుడు ఆధారపడదు. మరి ముఖ్యంగా దేవుని పనిలో మన ఎమోషన్స్ తగ్గట్టు చేసామనుకోండి, అది ఎంతో అపాయకరం. సాతానికి, అపవాదికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. మనం అలసిపోయిన స్థితిలో, ఇంక ఓపిక లేని స్థితిలో మనకి ఎట్లుంటుందంటే, మనల్ని ప్రేమించే వాళ్ళని మనము ద్వేషిస్తూ ఉంటాం, మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం, మన జాగ్రత్త కోరేవారిని దూరపరుస్తుంటాము, ఇంకెవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ఆహ్వానిస్తుంటాం. అందుకనే మన ఎమోషన్స్, ఫీలింగ్స్, నెవర్ ట్రస్ట్ యువర్ ఫీలింగ్స్. లోకం వేరేగా చెప్తుందేమో, ఆల్వేస్ డూ వాట్ యు లవ్. నీకు ఏది మంచిగా అనిపిస్తుంది చెయ్యి, వాట్ ఎవర్ మేక్స్ యూ ఫీల్ గుడ్, డూ ఇట్ అని అంటుంది కదండి లోకం. నీకు ఏది మంచిగా, ఏది చక్కగా, ఏది నీకు హాయిగా ఉంటుందో నువ్వు అది చేయని లోకం చెప్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఏది మంచిగా అనిపిస్తుందో, నీకు ఏది ఎమోషనల్గా నీకు ఏదైనా చేయాలనిపిస్తే, నెవర్ డూ దట్. ఓన్లీ వాక్ బై ద ట్రూత్. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఏంటిదంటే, సత్యమే మనల్ని ఇంకా విశాలమైన పరిస్థితిలోకి నడిపిస్తుంది, ఇంకా సరళమైన స్థలానికి నడిపిస్తుంది. దేవుని బట్టి నడుచుకుందామండి, భావోద్వేగాల పైన కాదు, ఎమోషన్స్ పైన కాదు. ఈ తుఫాన్లో
నేను ఇందాక మొదట చెప్పినట్లు ఒక సముద్రంలో మునిగిపోతున్న ఆ సమయంలో అంతవరకు బాగానే ఈదుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒడ్డుకి చేరే సమయంలో ఇంకా అలసిపోయాను, ఇంకా నా వల్ల అవ్వదు అని ఎప్పుడైతే ఆ వ్యక్తి అనుకుంటాడో, ఇంకా ఒక 2 feet ఇంకా ఒక ఫ్యూ మీటర్స్ ముందుకెళ్తే చేరుకునే ఆ వ్యక్తి అక్కడే ఆగి, లేకపోతే అక్కడే మునిగిపోతాడు, లేకపోతే అక్కడే చనిపోతాడేమో. ఎందుకంటే బికాజ్ హీ థింక్స్ ఇన్ హిస్ మైండ్, ఆయన తన మనసులో అనుకుంటాడు ఏంటిదంటే, నా వల్ల అవ్వదు, నేను అలసిపోయాను, నాకు ఓపిక లేదు, నేను ఇంక ఒడ్డు చేరలేను. కానీ గతంలో ఒకసారి వెనుక తిరిగి చూస్తే ఎంత దూరం ఈదుకుంటూ వచ్చావు, ఎంత దూరం నువ్వు ప్రయాసపడుకుంటూ వచ్చావు. ఈరోజు దేవుడు మిమ్మల్ని చెప్తున్నాడు ఏంటిదంటే, ఒకసారి వెనుక తిరిగి చూడు. ఇన్ని తుఫాన్లో ఎదుర్కొంటూ వచ్చావు కదా, ఇన్ని తుఫాన్లో నుండి నేను నిన్ను నడిపించాను కదా, ఇన్ని సమస్యల పోరాటాల నుండి నేను విడిపిస్తూ వస్తున్నాను కదా, ఇవన్నీ జయించిన నువ్వు ఇంకా ఆఖరికి వచ్చే సమయం, ఒడ్డు చేరే సమయానికి నువ్వు చేతులు ఎత్తేస్తున్నావు, కుప్పగూలిపోతున్నావు, యు కొలాప్సింగ్, కుప్పగూలిపోతున్నావు. గాడ్ ఈస్ సేయింగ్ బికాజ్ యూర్ డిపెండింగ్ ఆన్ యువర్ ఎమోషన్స్. నీ భావోద్వేగాలపైన ఆధారపడుతున్నా. అందుకనే నీకుంది ఆ సామర్థ్యత, నీకుంది ఆ శక్తి. నువ్వు అనుకుంటే చెయ్యగలవు, కానీ నువ్వు అనుకోవట్లేదు. గాడ్ ఈస్ సేయింగ్ స్టాప్ థింకింగ్ దట్ ఐ కెన్ నాట్ డూ దిస్. మానివేండి, అది చెప్పడం మానివేండి. ఏంటిదంటే, ఇంకా నా వల్ల అవ్వదు, నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదని మీరు ఏదైతే చెప్తారో, ఇందాకే మనం అందరికీ తెలిసిన వాక్యం, మన నోట్లోనే అంటే మన మనసులోనే ఉందండి జీవము మరణం యొక్క శక్తి. మనం ఏది అనుకుంటాం, మనం ఏది చెప్తామో అది తప్పకుండా మన జీవితంలో జరుగుతుంది. నమ్మండి. మీరు ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, యు ఆర్ ఆల్మోస్ట్ అట్ ద డెస్టినేషన్, యూఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ద డెస్టినేషన్. ఇంక ఒడ్డుకి చేరే సమయానికి వచ్చారు మీరు. ఇక్కడ ఆగిపోయారు అనుకోండి, ఇక్కడ మునిగిపోతారు. ఇక్కడ చేతులు ఎత్తేస్తారు, ఇక్కడ కుప్పకూలిపోయారు అనుకోండి, మునిగిపోతారు. ఇంకొద్దిగా పోరాడు, ఇంకొంతకాలం పోరాడు, ఇంకొంతకాలం ఇంకొంతకాలం కీప్ ట్రైయింగ్. ఇంకొంతకాలం ముందుకెళ్తూ ఉండు, ఆగిపోవద్దు, సాగిపో. డోంట్ గివ్ అప్, డోంట్ లూజ్ హోప్. ఒకసారి నీకు నిరీక్షణ కలగట్లేదంటే, నీకు ఇంకా ధైర్యం కలగట్లేదంటే, ధైర్యం చాలట్లేదంటే, ఇంకా విశ్వాసం చాలట్లేదంటే, ఒకసారి వెనుక తిరిగి చూడు. జస్ట్ లుక్ బ్యాక్ అండ్ సీ హౌ ఫార్ గాడ్ హ్యాస్ బ్రాట్ యూ. దేవుడు నేను ఎంతగా నిన్ను నడిపించాడు, ఎన్నిట్లో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడు కదా. జలములలో బడినే వెళ్ళినా నన్ను ఏం చేయలేదు, అగ్నిగుండా వెళ్ళినా కానీ నన్ను ఏం అంటలేదు, నేను కాల్చబడలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండి. అది దేవుని యొక్క శక్తి. గతంలో జరిగించిన దేవుడు ఈరోజు జరిగించాడా? గతంలో ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో జరిగించాడా? గతంలో ఎన్నో సూరకార్యాలు జరిగించిన దేవుడు ఇంకా ఆఖరికి ఒడ్డు చేరే సమయానికి మీ చేతిలో ఉంది, దేవుని చేతిలో లేదు. ఇదేది మన చేతిలో ఉంది, పోరాడేది మన చేతిలో ఉంది, ముందుకెళ్ళేది మన చేతిలో ఉంది. దేవుడు ఎప్పుడు వచ్చి లాగి మనల్ని రక్షించాడు. పేతురు మునిగిపోతుంటే హెల్ప్ మీ లార్డ్ అన్నాడు కాబట్టి ఆయన చేతులు అందించాడు. దేవుని అడగండి, దేవుని సహాయాన్ని అడగండి. ఈరోజు మునిగిపోతున్నారు అనుకుంటున్నారేమో, ఈరోజు ఈ తుఫాను నన్ను ముంచి వేస్తుంది, ఈ తుఫాన్లో నాకు అంత అంధకారము, దెర్ ఇస్ నో క్లారిటీ అంటే గాడ్ ఈస్ సేయింగ్ వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. వెళ్ళి చూపుల వల్ల కాక విశ్వాసంతో నడుచుకో. ఐ యామ్ విత్ యూ. ఈ తుఫాన్లో నేను నీతో ఉన్నా. ఇంక ఒడ్డు చేరే సమయం వచ్చింది. హోల్డ్ ఆన్, కీప్ స్విమ్మింగ్. ఇంకా ముందుకెళ్ళు, ఇంకా కొనసాగించు. మీ భావోద్వేగాలపైన ఆధారపడకండి. మీ భావోద్వేగాల ప్రకారం మీరు నడుచుకోవద్దు. వాక్ బై ద ట్రూత్ అంటే ఆయన సత్యాన్ని బట్టి నడవండి, ఆయన సత్యాన్ని బట్టి ఈదండి. కీప్ పుషింగ్ యాజ్ లాంగ్ యాజ్ యూ డిపెండ్ ఆన్ యువర్ ఎమోషన్స్. మీ భావోద్వేగాలపైన ఆధారపడినంత వరకు మనము మన జీవితంలో సఫలత లేకపోతే డెస్టినేషన్ని గమ్యాన్ని చేరలేం. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎమోషన్స్. మన భావోద్వేగాలు, మన తలంపులు, మన ఫీలింగ్స్ మనకి ఎలాగ అనిపిస్తుంది, మనకి హాయిగా అనిపిస్తుందా, మనకు హాయిగా అనిపించినంత మాత్రం అదే చేస్తూ ఉంటాం కదండి. కానీ డూ ఇట్ ద హార్డ్ వే. గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు డూ ఇట్ ద హార్డ్ వే. కష్టంగా ఉండొచ్చు ఈదటం, కానీ ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ డెస్టినేషన్, నీ గమ్యానికి నువ్వు చేరాలంటే యూ హ్యావ్ టు కీప్ పుషింగ్.
యూ హ్యావ్ టు కీప్ స్విమ్మింగ్, యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి, యూ హ్యావ్ ఈదుతూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి. దేవుడు అంటున్నాడు, యూఆర్ ఆల్మోస్ట్ దేర్. నీ ఒడ్డుకి చేరే సమయం, నువ్వు ఒడ్డు చేరే సమయం వచ్చింది. నీ వాగ్దానాన్ని పొందుకునే సమయం వచ్చింది. నా మాట నెరవేర్చే సమయం వచ్చింది. కానీ నువ్వు మధ్యలో చేయి విడిచేసావనుకో, మధ్యలో కుప్పకూలిపోయావనుకో, నేనేం చేయలేను. గాడ్ ఇస్ సేయింగ్, యూ కీప్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, I will do what I have to do.